శ్రమల్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఆదరణ లేక, ఇదిగో నావన్న వారు పలకరించలేక, ఇదిగో కుమిలిపోతూ వేదన పడవచ్చు, కన్నీరు విడుచు, రాత్రిలో నిద్ర పట్టక దుఃఖించుచు, నీలో నువ్వు మూలుగుచ్చు మొరపెట్టుచు ఉన్నావా? ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తున్నాయా, నాకు సహాయం చేసేవారు లేరంటున్నావా? ఇదిగో నన్ను ఓదార్చేవారు లేరంటున్నావా? నన్ను పలకరించేవారు లేదంటున్నావా? ఇదిగో ఈ వ్యాధి వల్ల వారే నాకు దూరమయ్యారు, ఈ వ్యాధి వల్ల నన్ను పలకరించేవారే లేరు, ఇదిగో నాకు సహాయం చేసేవారెవరు, నన్ను లేవనెత్తేవారు ఎవరు, నన్ను ఆదరించేవారు ఎవరని కుమిలిపోవచ్చున్నావా? ఇదిగో దేవుని కుమారుడా, కుమార్తె, ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇదిగో ధైర్యము తెచ్చుకొని నీవు ముందడుగు వేయము, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు రోగంలో అధైర్యపడకు, బాధలో అధైర్యపడకు, ఇదిగో కలిగిన వేదనలో అధైర్యపడకు. దేవుని వాక్యము సెలవిస్తుంది, ధైర్యము కలిగి లెమ్ము, ధైర్యము తెచ్చుకొను, నేను నీకు తోడై ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు. నీ తోడబుట్టిన వారు నీకు తోడై ఉండకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నీకు తోడై ఉండకపోవచ్చు, ఇదిగో నీ స్నేహితులు నీకు తోడై ఉండకపోవచ్చు, నీ రక్త సంబంధికులు నీకు తోడై ఉండకపోవచ్చు, ఇదిగో నువ్వు చేసిన పని అంతటిలో నీ భార్య నీకు తోడై ఉండకపోవచ్చు, కానీ దేవుడి దినాన్ని నీతో మాట్లాడుచున్నాడు. ఆయన నీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. నీవు ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నీకు తోడై ఉంటానని సెలవిస్తున్నాడు. ఇదిగో ఆకాశం వైపు చూసినట్టయితే, కొండల వైపు చూసినట్టయితే కొండల కింద చెట్లు ఉన్నాయి, కొండ పైన చెట్లు ఉన్నాయి. ఇది కొండ కింద ఉన్న చెట్లను ఎంతో మంది ఆదరిస్తున్నారు, ఎంతో మంది నీరు పోస్తున్నారు, ఎంతో మంది దాన్ని పెంచనీక ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇదిగో కొండ మీద ఉన్న దాన్ని ఎవరు పట్టించుకోలేదు, ఇదిగో కొండ మీద ఉన్న దాన్ని ఎవరు నీరు పోయట్లేదు, దాని దాహాన్ని తీర్చలేకపోతున్నారు. అది ఎన్నడూ ఐధైర్యపడలేదండి, అది ఎన్నడూ ఉన్న ధైర్యాన్ని కోల్పోలేదు. ఇదిగో దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ఆ చెట్టు అంట ఆయనకు సహాయము చేయు దేవుని వైపే చూస్తున్నాడు. దావీదు భక్తుడు సెలవిస్తాడండి, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నానని ప్రభు వైపు చూస్తున్నాడు. ఈ దినము ఆ చెట్టు చూసినట్టుగా, ఆ దావీదు భక్తుడు చూసినట్టుగా ఈ లోకస్తుల వైపు ఎవరి వైపు నువ్వు చూడక, ఈ లోకం వైపు చేయి చాపక, ఆయన వైపు చేయి చాపి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన వైపు చూసినట్టు దేవుడు నిన్ను చిగురింపజేయబోతున్నాడు. నీ ధైర్యం